హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్. ఈ రోజుల్లో వాయు కాలుష్యం అనేది మన దేశ ప్రజల ఆరోగ్యానికి యమపాశంలాగా మారింది. అయితే ఇది పంట వ్యర్థాలు పొలాల్లోనే కాల్చడం ద్వారా ఇది సంభవిస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ పంట వ్యర్థాల ద్వారా కాల్చడం అనేది ఎక్కువగా సంభవిస్తుంది. ఈ పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం వలన తలెత్తే వాయు కాలుష్యం దుష్ఫలితాల కారణంగా మన భారతదేశంలో అయితే ఏటా 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం సంభవిస్తుందని అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆహార విధానాల పరిశోధన సంస్థ వెల్లడించింది. అయితే ఈ వాయు కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతిని ప్రజల యొక్క ఊపిరితిత్తులు అదేవిధంగా ఇవన్నీ కూడా దెబ్బతిని పలు రకాల ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. దీని ద్వారా చిన్నపిల్లలు కూడా ఈ ప్రభావానికి గురవుతున్నారు. అలాగే పంట వ్యర్థాల దహనం వలన భూసార సైతం దెబ్బతింటుందని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరిస్తుంది. అదేవిధంగా చాలామంది అవగాహన లేకపోతే కొంతమంది సరదాగా రోడ్డుపై వెళ్తూ ఈ పంటలను చూసి చిన్న అగ్గిపుల్ల తీసి వెలిగిస్తే ఏ విధంగా కాలుతుందనే ఒక సరదాతోటి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన ఎండాకాలంలో బహిరంగ ప్రదేశాల్లో చాలామంది అగ్గి వేసి వీటిని తగలబెట్టడం జరుగుతుంది. దీనివలన ఈ మంటలు అనేవి ఎగబాకి చిన్న చిన్న జీవులు, క్రిమికీటకాలు, వన్యప్రాణులు అగ్నికి ఆహుతవడం జరుగుతుంది. అలాగే దీనివలన కొన్ని వృక్ష జాతులు కూడా అగ్నికి ఆహుతయి కనుమరుగవుతున్నాయి. ఈ వ్యర్థాలలో ప్రధానంగా జొన్న, వరి పంట నుండి వచ్చేవి మన రైతులకు ఎక్కువగా ఈ విధంగా చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే వీటి పరిష్కారం కొరకు చైనాలో అయితే వారు తినేందుకు ఉపయోగించే పుల్లలు, చెంచాలను కూడా ఈ వరిగడ్డి, జొన్నగడ్డితో తయారు చేసే పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. ఇలా వరి, జొన్న వ్యర్థాలతో వాణిజ్య ఉత్పత్తులకు ద్వారా ఉపయోగపడే పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేలా మన దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనివలన పంట వ్యర్థాల దహనం సమస్య అనేది తగ్గుతుంది. అదేవిధంగా రైతులకు ఆర్థికంగా కూడా ప్రయోజనం కలుగుతుంది. అయితే ఈ వ్యర్థాల దహనం వలన ప్రధానంగా వాయు కాలుష్యం అనేది సంభవిస్తుంది. ఈ వాయు కాలుష్యం అనేది నిశ్శబ్ద అంతకిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వాయు కాలుష్యం కారణంగా గుండె జబ్బులు, మెదడుకి రక్త సరఫరా నిలిచిపోవడం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య, అలాగే క్యాన్సర్, న్యూమోనియా వంటి వ్యాధులు రావడం జరుగుతుంది. ఈ వాయు కాలుష్యం వలన ఏటా దాదాపు 70 లక్షల మంది అకాల మరణాలకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో పసిపిల్లలు కూడా ఉండడం మనం బాధపడాల్సిన విషయం. అయితే ఎక్కడైనా ఆకుపచ్చని మొక్కలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి. అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా భూమి 33.3% పచ్చదనంతో కప్పి ఉండాలి. లేని పక్షంలో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ శాతం కూడా తగ్గుతుంది. భారతీయ అటవీశాఖ నివేదిక ప్రకారం 2022 ప్రకారం దేశం మొత్తం మీద విస్తీర్ణంలో 24.82% మాత్రమే పచ్చదనం పరుచుకొని ఉంది. ఈ లెక్కన ఇంకా 8.7% భూభాగం ఇంకా పచ్చదనంతో నిండాల్సి ఉంది. అయితే ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో చెట్లు, పంటలు అనేవి వేయడం వలన ఇవి సహజ ఫిల్లర్లుగా పనిచేస్తాయి. ఇటీవల భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ మరియు అమిటీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం రావి, వేప, మామిడి వృక్షాలు, అదేవిధంగా మొక్కజొన్న, బఠానీ, కుసుమ, అవిసె వంటి పంటలు అన్నింటికన్నా అధిక స్థాయిలో కాలుష్య కారకాలను గ్రహిస్తాయని,
అలాగే వడపోత ప్రక్రియ ద్వారా వాయు కాలుష్య ప్రభావాన్ని నియంత్రించడంలో బాగా తోడ్పడతాయని వెల్లడైంది. అదీకాక రావి, వేప, మామిడి ఎవరు నాటినా ఎవరికి ఇచ్చినా చాలా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఈ విధంగా ఈ మొక్కలను మనం నాటుతూ ఉన్న ఎవరికైనా ఇచ్చిన కాలుష్యాన్ని కొంతమేరైనా తగ్గించవచ్చు. కావున ఇక నుండైనా మనం మొక్కలను నాటుదాం, ప్రకృతిని కాపాడుకుందాం ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు కావాలన్నా అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నుండైనా ఇలాంటి వ్యర్థాలను ఎవరు కూడా కాల్చకుండా అది భూమిలో పాతిపెట్టినా నీరు పోసినా అది వ్యర్థాలుగా తయారయ్యి ఆ పంటకే ఎరువుగా సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. కావున దీనికోసం మీకు అవగాహన కలుగుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.